హాయ్ ఆల్. ఈరోజు మనం తులిప్ కీ చైన్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. ఇది కీ చైన్గానే యూజ్ చేసుకోవచ్చు, బ్యాగ్స్కి అది పెట్టుకొని, లేకపోతే హెయిర్కి కూడా యాక్సెసరీస్గా పెట్టుకోవచ్చు. హెయిర్కి బాగుంటుంది. సో అది ఎలా స్టార్ట్ చేయాలనేది చూపిస్తాను మీకు, చూడండి. సో దీనికోసం కావాల్సింది నేను వైట్ కలర్ యాను, గ్రీను చూస్ చేసుకున్నాను. అలానే ఫ్యాబ్రిక్ కావాలి కొంచెం. సో హుక్ నేను 2.5 mm హుక్ యూజ్ చేస్తున్నాను. సీజర్ కావాలి మనకి. సో లెట్ స్టార్ట్. ఎలా చేయాలనేది ఫస్ట్ టులిప్ స్టార్ట్ చేస్తాము. సో టులిప్ చేయడానికి వైట్ యాన్ యూజ్ చేస్తున్నాను నేను. సో దీనికి కావాల్సింది ఫస్ట్ మనం మ్యాజిక్ రింగ్ వేసుకోవాలి. సో మ్యాజిక్ రింగ్ వేసుకున్న తర్వాత ఇందులో 6 సింగిల్ క్రోషెస్ వేయాలి. 1 2 3 4 5 అండ్ 6 సింగిల్ క్రోషే వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని పుల్ చేయాలి. పుల్ చేసి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లిప్ నాట్. సో ఫ్రమ్ ఫస్ట్ చైన్ ఉంది కదా, దానిలో స్లిప్ నాట్ వేసుకోవాలి. స్లిప్ నాట్ అయ్యాక ఒక చైన్ వేసి ఇప్పుడు సెకండ్ రో వచ్చినప్పటికి ఈచ్ 2 ఇంక్రీజింగ్. అలా ఒక్కొక్క స్టిచ్లో రెండు సింగిల్ క్రోషే అనేది వేయాలి మనం. ఈచ్ 2 వస్తుంది. ఇప్పుడు సెకండ్ రో కంప్లీట్ అయిపోయింది. ఒక చైన్ వేస్తున్నాం. అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 1 సింగిల్ 1 ఇంక్రీజ్. సో 1 సింగిల్ 1 ఇంక్రీజ్. ఒకదానిలో ఒక చైన్లో ఒకటి వేయాలి, రెండొక చైన్లో వచ్చేసరికి 2 వేసుకోవాలి. ఒకే చైన్లో 2 సింగిల్ క్రోషే అనేది వేయాలి. సో 1 సింగిల్ 1 ఇంక్రీజ్. ఒకే చైన్లో 2 చైన్లు వేసేదాన్ని ఇంక్రీజ్ అని అంటారు. ఓకేనా? ఈ విధంగా రౌండ్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. 4th రో అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు స్లిప్ నాట్ వేసుకొని చైన్ వేసుకోవడం. నెక్స్ట్ రో 2 సింగిల్ 1 ఇంక్రీజ్. సో ఫస్ట్ చైన్లో ఒకటి, సెకండ్ చైన్లో 1 సింగిల్ క్రోషే అండ్ థర్డ్ చైన్ 2 వేసుకోవాలి ఇంక్రీజింగ్. సో 2 సింగిల్ 1 ఇంక్రీజ్. 1 2 అగైన్ ఇంక్రీజింగ్. సో ఇలా కంప్లీట్గా ఇక్కడ వరకు మనం అలానే చేసుకోవాలి. ఇప్పుడు 4th రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈచ్ 1 సో ఒక్కొక్క చైన్లో ఒక్కొక్కటి ఇలా ఈచ్ చైన్ 1 అలాగా మొత్తం మనం 6 రోస్ అనేవి వేసుకోవాలి. రిపీట్ రోస్ అంటారు దీన్ని. సో 6 రోస్ అనేవి ఈ ఒక్కొక్క చైన్లో ఒక్కొక్కటి వేస్తూ అలాగా ఫుల్ కంప్లీట్గా చేయాలి. మొత్తం 6 రోస్ అనేవి వేయాలి. 6 రోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది, ఒక కప్ లాగా టులిప్కి. సో ఇలానే మనం 2 తయారు చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసి ఒకటి ఉంచాను. సో ఇది 2 టులిప్లు చేసుకొని ఇప్పుడు మనం ఇందులో కాటన్ అనేది స్టఫింగ్ చేయాలి. కొంచెం కాటన్ తీసుకున్నాను నేను, ఇందులో స్టఫ్ చేస్తున్నాను. స్టఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా నీడిల్ తీసుకొని దీనిలో ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు కరెక్ట్ సెంటర్ అనేది తీసుకొని అటు ఇట్లా బోత్ సైడ్స్. ఇప్పుడు ఈ సైడ్ సెంటర్
ఇటు సెంటర్ తీసుకోవాలి, నుంచి ఇటు సెంటర్ ఇట్లా రైట్గా పుల్ చేస్తే మనకి ఇలాగా తులిప్ అనేది రెడీ అవుతుంది. చూసారా? సో ఇలా 2 పార్ట్స్ని తయారు చేసుకోవాలి మనం, 2 టులిప్స్. ఓకే, ఇవి పక్కన పెట్టుకుందాం. ఇందులో ఇప్పుడు గ్రీన్ తీసుకుందాం. గ్రీన్ తీసుకొని గ్రీన్తో మనం లీఫ్ తయారు చేద్దాం. సో లీఫ్ కోసం 16 చైన్స్ అనేవి వేసుకుంటున్నాం. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 and 16 చైన్స్ అయ్యాక ఫస్ట్ సింగిల్ క్రోషే ఫస్ట్ చైన్లో, సెకండ్ హాఫ్ డబుల్ క్రోషే, థర్డ్ డబుల్ క్రోషే, అగైన్ డబుల్ క్రోషే. Now fifth one triple crochet, double crochet, 1 double, 1 half double and 1 single. సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ 1 సింగిల్, హాఫ్ డబల్, డబల్, one more double, now triple, double, హాఫ్ డబుల్ అండ్ సింగిల్. సో ఇప్పుడు మనం ఎలా అయితే చేసామో సేమ్ ఇట్ సైడ్ కూడా అదే విధంగా టర్న్ చేసి ఫస్ట్ సింగిల్, నెక్స్ట్ హాఫ్ డబుల్, డబుల్, ట్రిపుల్, డబుల్, హాఫ్ డబుల్, సింగిల్ అలా. సో ఇక్కడి నుంచి ఇటు వరకు కంటిన్యూ చేద్దాం. ట్రిపుల్, డబల్. ఈ థ్రెడ్ అనేది మనం హైట్ చేసుకుంటూ వస్తే ఈజీ అయిపోతుంది. హాఫ్ డబల్ అండ్ సింగిల్. చూసారా లీఫ్ ఎలా వచ్చిందో? సో సేమ్ ఇట్ సైడ్ కూడా. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. కట్ చేసుకుందాం. సరే, లీఫ్. ఇప్పుడు వీటన్నిటిని జాయిన్ చేద్దాం. తీసుకొని ఎనీ హోల్ యాన్ని అటాచ్ చేయాలి. చేసి మనకి నెంబర్ ఆఫ్ చైన్ 40 చైన్స్ కావాలి. సో 40 చైన్స్ అనేది వేస్తున్నాం. చైన్స్. సో లెంత్ మనకి సరిపోతుంది.
ఇప్పుడు దీన్ని అటాచ్ చేయాలి దీనికి. చైన్ వేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని. సో ఈ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. చూపిస్తాను ఎలా చేయాలో. అన్నది కదా, నీడిల్ తీసుకొని ఇన్సర్ట్ చేసి దీన్ని ఇలా సో ఇది చూసారా ఎంత నీట్గా వచ్చిందో. చాలా బాగా వచ్చింది కదా, చాలా ఈజీ కూడా, ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం లీఫ్ని అటాచ్ చేద్దాం. ఇప్పుడు ఇది సెంటర్ తీసుకొని ఈ యాన్ని పుల్ అవుట్ చేయడం అంతే. దట్స్ ఇట్. Thank you.